ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవుడు సొలొమోను గారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. అలాగే తన ప్రజలందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. ఆయన నేను నీకు దీర్ఘాయువును కలుగ చేస్తాను. ఎప్పుడు? నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతూ, నీ ఇష్ట ప్రకారం తాగుతూ, నీ ఇష్ట ప్రకారం ఈ లోకంలో చెడ వ్యసనాలతో, భయంకరమైనటువంటి క్రియలతో బ్రతుకుతూ ఉంటే కాదు. ఆయనకు ఇష్టముగా ఎప్పుడైతే బ్రతుకుతారో, ఆయన మాటను విని, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన యొక్క వాక్కు ప్రకారము, నీతి ప్రకారము, న్యాయము ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారిని ఆయన దీర్ఘాయుష్మంతులుగా నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఈరోజు చాలామంది చర్చిలకు వెళ్తున్నారు, మరి దీర్ఘాయుష్ లేదని. అంటే దీర్ఘాయుష్ అంటే 120, 130 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, అంతకంటే కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా లిఖించబడి ఉంది, 70 లేక 80 సంవత్సరములు. చెడ్డోళ్ళు కూడా బతుకుతున్నారు 110, 120 కూడా. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికిన నీతిగా దేవుని ఆజ్ఞలు గైకొనుచు మంచిగా బ్రతుకుతూ ఉన్నారా? మంచి సాక్ష్యము కలిగి ఉన్నారా? దేవునిలోనే జీవిస్తూ ఉన్నారా? ఇప్పటికీ కూడా సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు సొలొమోను గారికి వాగ్దానం ఇస్తూ, నీ తండ్రి నా న్యాయ విధులను గైకొన్నాడు, నా పరిశుద్ధ దినమును గైకొన్నారు, నేను చెప్పిన ప్రతి మాటను నెరవేర్చారు, నేను శిక్షించినప్పుడు ఒప్పుకున్నారు, ప్రార్థనను విడిచిపెట్టలేదు. నీవు కూడా ఆ విధంగా జీవిస్తేనే దావీదు కొడుకని, క్రైస్తవుని కొడుకని, సేవకుని కొడుకని, మా తాతయ్యోళ్ళు పాస్టర్లని, మా తాతోళ్ళు సేవకులని, మనకి ఆశీర్వాదాలు అనగా నిత్య జీవం దొరకదు. ఈ లోకంలో వారు సంపాదించింది విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో, అనుభవించొచ్చేమో, కానీ నిత్యరాజ్యం మాత్రము మన మనస్సు, మన ఆలోచన, మన ప్రవర్తన, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయన దీర్ఘాయుషుతో నింపుతారు, దీవిస్తారు. అలాగే నిత్య రాజ్యాన్ని కూడా ఆయన ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నీ నోటిని కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉన్నావా? ఏది పడితే అది తింటూ ఉన్నావా? కష్టపడి చెమటోడుస్తూ ఉన్నావా? దీర్ఘాయువు కావాలి. కూర్చున్న చోటు నుంచి లేయవు, చప్పట్లు కొట్టవు, ఆరాధన చేయవు, మందిరానికి రావు, సహకారిగా మందిరములో సహాయము చేయవు, ఏ పని చేయవు. ఇక కష్టపడుతున్నాను, జాబ్ చేస్తున్నాను అని అంటే ఏసీలో కూర్చొని లక్షల రూపాయలు సంపాదిస్తున్నావు, కానీ జబ్బులు కూడా తెచ్చుకుంటూ ఉన్నావు. వ్యాయామం చేయకపోతే, కష్టపడకపోతే, నీ నుదుటి నుండి చెమట రాకపోతే నీకు దీర్ఘాయుష్ ఎలా వస్తుంది? నీ కాళ్ళు చేతులు ఎలా పనిచేస్తాయి? నువ్వు స్వరం విప్పి పాడకపోతే నీ గొంతు క్యాన్సర్ ఎలా పోతుంది? క్యాన్సర్ రాకుండా ఎలా ఉంటుంది? నీ చేతులు చప్పట్లు కొట్టకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, దేవుణ్ణి ఘనపరచకపోతే నీవు దీర్ఘాయుషు ఎలా పొందుకుంటావో ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకము చేసుకో. ఆయన చెప్పినటువంటి పదార్థాలు తింటూ ఉన్నావా? నీ శరీరం మీద, నీ ఆయుష్ మీద దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది చేయమన్నారు, నేను పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేయకూడదు, పరిశుద్ధ దినాన్ని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి. డాక్టర్లు ఏ తినొద్దంటే తినకూడదు, ఏ తినమంటే తినాలి, యేసు ప్రభు వారు ఏ తినమంటే తినాలని ఎప్పుడైనా నీ ఆయుష్ గురించి ఆలోచించావు ప్రియ దేవుని బిడ్డ? నీ నోటికి కనపడగానే, నీ కంటికి కనపడగానే
ఇక ఇష్ట ప్రకారం తినేస్తుంటారు, ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటారు. ఏదొచ్చినా దేవునికి స్తోత్రం అంటారు, కానీ మాత్రం దీర్ఘాయుషు మాత్రం కావాలి. ఐసీయూలో పడినప్పుడు తెలుస్తుంది ఈ బాధలన్నీ. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు అంటున్నారు, ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధ దినాన్ని ఆచరించు జాగ్రత్తగా, నా ఆజ్ఞలు గైకొను జాగ్రత్తగా, నా మాటలు ఈరోజు నువ్వు విని వాటి ప్రకారం నడిస్తే నువ్వు ధన్యుడవే, నీకు దీర్ఘాయుషు నేను దయచేస్తాను. ఒకవేళ మంచి కార్యాలు చేసి మంచి దేవునికి ఇష్టడుగా ఉండి మంచి గొప్ప గొప్ప కార్యాలు చేసి ఈ లోకంలో తొందరగా వెళ్ళిపోయినా వారి పేరు ఎన్నడూ మర్చిపోరు కదా ప్రియ దేవుని బిడ్డారా. దేవునితో కూడా యుగయుగాలు ఉంటారు కదా ప్రియ దేవుని బిడ్డారా. ఆలోచించండి, ఈ దీర్ఘాయువును నువ్వు పొందుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మీకు ఇది ఇస్తూ ఉన్నారు. ఆయన పొందుకోవాలంటే ఈ కార్యాలు చేయమని ఆయన చెప్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధ దినాన్ని ఆచరించండి, చక్కగా దేవుని స్తుతించండి, గణపరచండి, హృదయపూర్వకముగా స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, వాక్యాలు వినండి, వాటి ప్రకారం జీవించండి. దీర్ఘాయుష్మంతులు మీరే ప్రియ దేవుని బిడ్డ. కష్టపడండి, శరీరాన్ని నలగొట్టుకోండి, శరీరాన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోండి, హృదయాన్ని ఎప్పుడు దేవుని యొక్క వాక్యముతో నింపుకోండి. నిరాశ నిస్పృహలు బాధలు వేదనలు వీటిలో కాదు, స్తుతులతో నింపుకోండి దేవుణ్ణి. హృదయాన్ని దేవుని యొక్క స్తుతులతో నింపుకోండి. ఆయన ఆశీర్వదించే దేవుడు, సంతోషింపజేసే దేవుడు, దీర్ఘాయువునిచ్చే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడి లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను దీవించమని అడుగుచూ ఉన్నాను. ప్రభా, మీరే సహాయము చేయండి. ప్రతి బిడ్డనైనా దీర్ఘాయువుతో అయ్యా తృప్తిపరచినట్లుగా ఆశీర్వదించండి అయ్యా. మీ ఆజ్ఞలు గైకొనే కృపను దయచేయండి నాయన. అయ్యా, ఈ రోజు నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, కుటుంబాలను దీవించండి నాయన. అయ్యా, మీరే బాధలో వేదనలను కుటుంబాలను ఓదార్చండి, ఆదరించండి ప్రభువా. ఈ దినకాలం మా నాయన బిడ్డలందరూ మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు సహాయము చేయండి. మందిరముకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలను అయ్యా మీరే దర్శించండి. మీ వాక్కుతో, సత్యవాక్కుతో స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తుదురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఐసీలో ఉన్నవారు అయ్యా, తన భయంకరమైన శ్రమల్లో ఉన్నవారు, ప్రయాణంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, విడుదల కలిగించండి, క్షేమకరంగా చేర్చండి. మీ బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మేము తప్పక ప్రార్థన చేస్తాం. మన లైవ్ మెసేజ్ అంటే సండే వర్షిప్ 8 నుంచి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. మీరు ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే దయచేసి మన లైవ్లో ఏకీభవించండి. సత్యవాక్యములో వింటూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గంలో ముందు కొనసాగండి. మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.